ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. పెద్దవారు మీకు తెలియందే ఉంది. భార్యాభర్తల గొడవల్లోకి మూడో వ్యక్తి వస్తే గొడవలు పెరుగుతాయే గాని తగ్గవు. ఇలా అన్నానని తప్పుగా అనుకోకండి. శుభవాని పెళ్లి జరిగే పచ్చని పందిట్లోకి భర్తకు దూరమైన నాలాంటి ఆడితే రాకూడదు, చూడకూడదు అని ఎవరన్నా అన్నారా? ఎవరమ్మా తప్పుడు కూతలు కూర్చింది? చెప్పినవన్నీ గుర్తున్నాయిలేవా? లక్ష్మి, కొంచెం ఆఫీస్ పని చూసుకో అమ్మా. నువ్వా అమ్మా? ఏమిటమ్మా ఇక్కడే ఆగిపోయావు? అమ్మా లోపల రా. రామ్మా. ఏమేవ్ ఎవరొచ్చారో చూడు. రామ్మా. ఏమ్మా సీత, బాగున్నావా? ఇలా ఎండను పడి రాకపోతే ఓ కార్డు ముక్కు రాస్తే ఆయన బస్టాండ్కి వచ్చేవారు కాదు. ఉండు, దాహం తెస్తాను. ఏమ్మా, మీ ఆయన్ని కూడా నీతో వెంట పెట్టుకుని వస్తే హాయిగా ఈ పల్లెటూళ్ళలో 4 రోజులు కాలక్షేపం చేసి వెళ్ళేవారు కదా. చూడమ్మా, మొగుడిని కొంగుని కట్టుకోవడానికి చిట్కాలు కావాలంటే మా ముసలిదారు అడిగి తెలుసుకోమ్మా. చాలండి సంబరం, నా సంగతే చెప్పారు. అయ్యో రాక మా మధ్య ఏంటమ్మా కన్నీళ్ళు పెడుతున్నావా? ఊరుకోమా, ఏమైందమ్మా? ఇచ్చిదానా, ఎందుకమ్మా బాధపడతావు? మేమంతా లేవమ్మా. ఊరుకో, అసలు ఏం జరిగిందమ్మా? లక్ష్మి ఎప్పుడు బయలుదేరిందో లోపలికి తీసుకెళ్లి స్నానానికి నీళ్లు పెట్టి భోజనానికి ఏర్పాటు చేయాలి. వెళ్ళమ్మా. జానకి, ఆడది ఇల్లు వదిలొచ్చి పరాయి వాళ్ల ముందు కూడా కన్నీళ్లు దాచుకోలేకపోయిందంటే ఈ నిర్వాకం ఆ కట్టుకున్నవాడిదే అయి ఉంటుంది. చూడు, ఇప్పుడేం అడగ, తర్వాత తనే చెప్తుందిలే. వెళ్ళి. ఎవడే ఆ తసుదద్దమ్మా? చేసే నిర్వాకం చాలక పిల్లల్ని వెళ్ళగొడతాడా? పైపించేదేదో మొగతనం అనుకుంటున్నాడా? అసలు ఎవడే వాడు? ఏం ఉద్యోగం వెళ్ళబడుతున్నట్ట? ఎంత అడిగినా వివరాలు మటుకు చెప్పట్లేదండి ఆ పిల్ల. ఎంతసేపు వాళ్ళ ఆయన పై ఆఫీసరు, ఆ పై ఆఫీసరు పెళ్ళమంటుందే తప్ప అసలు పేర్లు చెప్పండే. ఈ దొంగతేవుడు ఎందుకు కానీ రేపు పొద్దున సీతను నాతో వెంట పెట్టుకెళ్ళి ఆ ముగుడు చోటం లెంపలు వాయి కొడతాను. ఆ ఆఫీసర్ గారి పెళ్ళం పినుక్కి నోట్లో ఇంత గడ్డి పెడతాను. వద్దండి పెద్దవారు, మీకు తెలియందే ఉంది. భార్యాభర్తల గొడవల్లోకి మూడో వ్యక్తి వస్తే గొడవలు పెరుగుతాయే గాని తగ్గవు. ఇలా అన్నానని తప్పుగా అనుకోకండి. దయచేసి నన్ను అర్థం చేసుకోండి. నా బాధంతా ఆయన్ని ఆత్మాభిమానం ఉన్న మనిషిగా నిలబెట్టాలని నన్ను అవమానించినవుడికి సాటి మనిషి విలువేమిటో తెలియచెప్పాలనే తప్ప భర్తను రాచి రంపాన పెట్టాలన్న కక్ష కాదు. కొన్ని సమస్యల్ని కాలమే పరిష్కరిస్తుంది. నా సమస్యని నేనే చక్కదిద్దుకునే కాలం కలిసొచ్చే వరకు ఒంటరిగా ఉండలేక నీ ఆశ్రయం కోరొచ్చాను. నీకు కష్టం అయితే అయ్యో ఎంత మాట అన్నావమ్మా? మా బిడ్డలాంటి దానివి. నీ బరువు మేమేం మోస్తున్నాం చెప్పు. నీ ఇష్టం వచ్చిన నాళ్ళు ఇక్కడే ఉండమ్మా. చూడమ్మా, ప్రతి ఇంటా ఓ పొయ్యి ఉంది, మా ఇంటా ఒకటి ఉందన్నట్టుగా భార్యాభర్తలు అన్నాకేవో కీచులాట్లు ఉంటాయి, ఎడబాట్లు తప్ప. కానీ పొయ్యి అనేది వంట చేసుకోవడానికే వాడుకోవాలి, కానీ ఒళ్ళు కాల్చుకోవడానికి కాదమ్మా. భార్యాభర్తల మధ్య ఎడబాటు ప్రేమను పెంచేది కావాలి, కానీ ఆ అనుబంధాన్ని తుంచేది కాకూడదమ్మా. నువ్వు చదువుకుందానివి, ఇంతకైనా నీకు చెప్పవలసింది లేదనుకుంటాను. చూడమ్మా, నువ్వు కోరినన్నాళ్ళు ఇంట్లో ఉండొచ్చు, కానీ ఏనాడైనా నా సహాయం నీకు కావాలనిపిస్తే నేను కూడా నీ తండ్రి లాంటి వాడిని నన్ను మర్చిపోకమ్మా. ఈ పిండాన్ని ఆ కాలంలో కలిపి పితృదేవతలకు నమస్కారం చేసుకోండి. అలాగే మంచిది. నువ్వా? ఏమిటి, పెళ్ళానికి పిండం పెడదామని వచ్చావా? కట్టుకున్నది కనిపించకుండా పోతే కట్టుగొయ్య పాచినట్టు చెట్టు దగ్గర నిలబడి విషాద పోజులిస్తే సరిపోతుందా? తోడబుట్టిన వాడిని నన్ను కూడా కాదని నమ్మి నీతో వచ్చినందుకు దాని బతుకే బండలు చేశావు కదయ్యా. నేను దాని ఒక్కదానికే సమస్యగా బతికాను. నువ్వో కన్న వాళ్ళకి కట్టుకున్న దానికి చివరికి నీకు నువ్వే సమస్యగా తయారయ్యావు.
ఇంకా బతికి ఎవరిని ఉద్ధరించాలి కనుక ఎదురుగా కాల ఉంది, పిండం పెట్టడానికి నేనున్నాను. ఆలోచించుకో. ఏమిటి చదువుతున్నావు? డిటెక్టివ్ నావలా? జనరల్ నాలెడ్జా? పరీక్షలు వచ్చి పీకల మీద కూర్చున్నట్టు ఈ టైంలో ఇదా చదివేది? జీవితం కూడా ఒక పరీక్షగా, అందులో పాస్ అవ్వాలన్నా కొంచెం జనరల్ నాలెడ్జ్ కావాలి. అమ్మో, ఇంతింత పెద్ద పాయింట్లు మనకొద్దు గాని నేను ఒకటి అడుగుతాను, చెప్తావా? మీది లవ్ మ్యారేజా? ఏ ఎందుకని అడుగుతున్నావు? ఏం లేదు, ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళ మధ్య ఎక్కువ తగాదాలు వస్తాయని ఎవరు అంటేను నిజమేనా? ఇంతగా ఆరా తీస్తున్నావు? ఎవరైనా ప్రేమించావా? నేనా? ప్రేమ భలేదానే. పడుకుందామా? లైట్ ఆఫ్ చేస్తున్నాను. ఏ మిస్టర్ మిస్టర్ నేనే, బయటికి రా. సరే అండి, నేను మీకు తగులుతుంది అనుకోలేదు. మరి ఎవరికి తగలాలనుకున్నావు? వరలక్ష్మి, ఎందుకు చేసావా పని? మా సంగతి మీకు చెప్పమని గుర్తు చేయడానికండి. మీ సంగత ఏమిటది? మిమ్మల్ని మేమిద్దరం ప్రేమించుకున్నాం. ఎన్నాళ్ళ నుంచి జరుగుతుంది ఈ ప్రేమాయణం? మా పెళ్లి తాంబూలాల వరకు వచ్చి ఆ అన్నయ్య మూలంగా చెడిపోయినప్పటి నుంచి. మరి నాతో చెప్పడం ఎందుకు? మీ పెద్దవాళ్ళతో చెప్పి పెళ్లి చేసి పెడతారుగా. మా వాళ్ళు రెడీయేనండి, కానీ ఒకసారి చెడిపోయిన సంబంధాన్ని మళ్ళా మా వాళ్ళే వచ్చి అడగలేరు కదండి. అటు నుంచి మీరు వచ్చి కాస్త చొరవ చేస్తారండి. మరి మీ చెల్లెలి పెళ్లి? మొన్న ఈ మధ్య చేసాం, వేరే ప్రాబ్లమ్స్ ఏమీ లేవు. కట్న కానుకలు కూడా నాకు అక్కర్లేదండి. మీకు అక్కర్లేదు సరే, నీ వాళ్ళు ఒప్పుకోవాలిగా. వాళ్ళు ఎప్పుడూ ఓకే. శంకరయ్య గారితో మీరు కాస్త కొట్టిస్తే చాలు. కొట్టినంత మాత్రం సరిపోతుందా అమ్మా? పెళ్ళంటే మాటలతో జరిగే పనే. వాళ్ళు మనకంటే స్థితిపరులు కూడాను. కట్న కానుకలు లేకపోయినా కనీసం లాంఛనాలైనా జరిపించాలి కదమ్మా. అంకుల్, ఆ అబ్బాయి మన అమ్మాయిని కావాలని వచ్చినప్పుడు కాస్త ఎక్కువ తక్కువలున్నా అన్ని వాళ్ళు సర్దుకుంటారు. మీరింకేం ఆలోచించకండి. అలాగేనమ్మా, నీ చేతుల మీదుగా ఈ పెళ్లి జరిపిస్తానంటే నాకు సంతోషం కదా అమ్మా. సరే, నీ ఇష్ట ప్రకారమే కానీ. దానికి అమ్మాయి అలంకరణ పూర్తయిందా? ముహూర్తం దగ్గర పడుతుందా? అమ్మాయి అలంకరణ పూర్తయింది కానీ మీరు ఊరికే కంగారు పడకండి. చేత కనిపించలేంటి? ఇక్కడ ఎక్కడ ఉండుంటుంది. ఏమిటి బాబాయ్ నీ హడావుడి? మా చేత కనిపించిందా? ఇంతకు ముందే ఇంటికి వెళ్ళిపోయింది. సీత, అదేమిటమ్మా అవతల ముహూర్తం దగ్గర పడుతుంటే నువ్వు ఒక్కరితో ఇలా వచ్చేసేవేమిటి? నువ్వు కుదిర్చిన సంబంధం కదా, నువ్వు దగ్గర నుంచి పెళ్లి జరిపించొద్దమ్మా. పదమ్మా పద. సారీ అంకుల్, నేను రాలేను. మీరు వెళ్ళండి, అవతల అందరూ మీకోసం ఎదురు చూస్తుంటారు. అదేమిటమ్మా ఇంతవరకు అన్ని నీ చేతుల మీదుగా జరిపించావు, చివరికి వచ్చేసరికి ఇలా అయితే ఎలా అమ్మా? పదమ్మా. అది కాదు అంకుల్, శుభవాని పెళ్లి జరిగే పచ్చని పందిట్లోకి భర్తకు దూరమైన నాలాంటి ఆడది రాకూడదు, చూడకూడదు అని ఎవరన్నా అన్నారా? ఎవరమ్మా తప్పుడు కూతలు కూర్చుంది? నా మనసాక్షి. అవునంకుల్, జీవితంలో మంచి చెడుల్ని సుఖ దుఃఖాల్ని సమానంగా పంచుకుంటామని భార్యాభర్తలు చేసుకునే పెళ్లి నాటి ప్రమాణానికి మనసుకు మించిన సాక్షి ఎవరున్నారు? ఆయనతో జీవితాన్ని పంచుకోలేకపోయినా ఆయనకి దక్కని ఆనందాన్ని నేను అనుభవించను. అందుకే ఝన్ 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 తెలుగు వన్